అతః కేంద్రిత ఘనస్ఫటికంలో కూర్పు సామర్థ్యం. సో ఇంతకుముందు సామాన్య ఘనంలో కూర్పు సామర్థ్యం చూస్తాము. ఇప్పుడు అతః కేంద్రిత ఘనస్ఫటికంలో కూర్పు సామర్థ్యం చూస్తాం. సో ఇక్కడ చూడండి, అతః కేంద్రిత సామాన్య ఘనానికి తేడా ఏంటంటే, అతః కేంద్రిత ఘనం లోపల 8 మూలల్లో 8 పరమాణువులు ఉంటాయి. మరియు ఘనంలో అంటే మధ్య భాగంలో ఒక పరమాణువు ఉంటుంది. ఈ పరమాణువులు 8 పరమాణువులతో తాకుతూ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి 8 మూలలు ఉంటాయని చెప్పాం. సామాన్య ఘనానికి దీనికి తేడా ఏంటంటే చెప్తున్నాను చూడండి. 8 మూలల్లో 8 రౌండ్గా ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, 8 మూలల్లో 8 పరమాణువులు ఉన్నాయి. దాంతోపాటు ఘనంలో మధ్య భాగంలో అంటే ఇది, ఓకేనా, ఇది మధ్య భాగంలో పరమాణువు ఉంటుంది. ఈ పరమాణువు ఈ మిగతా 8 పరమాణువులు అంటే ఇక్కడ చూడండి, ఈ దాంతో రెండుతో ఈ విధంగా తాకుతూ ఉంటాయి. అంటే మొత్తం 8 మూలల్లో 8 పరమాణువులు ఉంటాయి. 8 పరమాణువులను ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి పరమాణువు ఒకదానితో ఒకటి తాకుతూ ఉంటుందని దీని మీనింగ్. సో సామాన్య ఘనం లోపల పరమాణువుల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 1. ఓకేనా, సామాన్య ఘనానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మధ్య భాగం లోపల ఏముందో ఒక పరమాణు ఎక్స్ట్రా ఉంది. సో సామాన్య ఘనం లోపల ఆల్రెడీ ఒక పరమాణు ఉంటుందని చెప్పాము. సో ఈ దానికి తేడా అని చెప్పాము, ఒక పరమాణువు మధ్యలో ఉంటుందన్నాం. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఈ మధ్య భాగంలో ఉన్నటువంటిది అదొకటి +1, తర్వాత ఇవన్నీ కలుపుకొని +1, మొత్తం 2 పరమాణువులు ఉంటాయి. అంతర్కేంద్రిత ఘనం లోపల ఎన్ని పరమాణువులు ఉంటాయంటే 2 పరమాణువులు ఉంటాయి తర్వాత. ఓకేనా, మొత్తానికి అయితే చూడండి, మనము ఇక్కడ 2 రకాల త్రిభుజాలు ఏర్పడతాయి. ఒకసారి చూడండి, ఈ డెల్టా ఈఎఫ్డిల నుంచి, ఓకేనా, ఈఎఫ్డి, ఓకేనా, ఈఎఫ్డిల నుంచి పైథాగర సిద్ధాంతం నుంచి మనకి ఏమొస్తుందంటే కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్. ఓకేనా, కర్ణం అంటే ఇది, నేను ఈఎఫ్డి అన్నాను కదా. సో కర్ణం అంటే ఇది 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి కర్ణము స్క్వేర్ అంటే B². ఓకేనా, భుజము స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి A² + A². ఓకేనా, అంటే ఇక్కడ చూడండి A² + A². ఓకేనా, A² + A² కలిపితే ఎంత వస్తుంది మనకు? 2A² అవుతుంది. ఓకేనా, దీని సమీకరణం 1గా తీసుకున్నాము. ఇది దేని నుంచి వచ్చిందంటే ఇప్పుడు త్రిభుజం ఈఎఫ్డిల నుంచి వచ్చింది. అదేవిధంగా త్రిభుజం ఏఎఫ్డిల నుంచి, ఓకేనా, అంటే ఇక్కడ చూడండి ఏఎఫ్డి లేకపోతే ఏడిఎఫ్, ఏదైనా ఆల్ఫాబెట్ ప్రకారం తీసుకుందాం, ఏడిఎఫ్ల నుండి. ఓకేనా, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాను, పైథాగర సిద్ధాంతం నుంచే తీసుకుంటున్నాను. అక్కడ ఏంది, కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ చూడండి కర్ణము వచ్చేసరికి సి. ఓకేనా, ఇక్కడ భుజం వచ్చేసరికి ఏ ఉంది, బి ఉంది. దేనికి సంబంధించి ఏడిఎఫ్ నుంచి, లేకపోతే ఏఎఫ్డి తీసుకున్న ఏదో ఒకటి. సో కర్ణము స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది, సి, కాబట్టి C² రాశాను. తర్వాత భుజము స్క్వేర్, ఇక్కడ భుజము స్క్వేర్ ఏముంది, A² ఏ ఉంది కాబట్టి ఏ రాశాను. ఇక్కడ స్క్వేర్ ఉంటుంది కాబట్టి స్క్వేర్ మెన్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో భుజం ఏమున్నది, కింది నుంచి బి ఉంది కాబట్టి B². ఓకేనా, కర్ణము స్క్వేర్ + భుజము స్క్వేర్ + భుజము స్క్వేర్ అంటే యాక్చువల్ ఎట్లా వస్తుందంటే C = A + B వస్తుంది. అయితే పైథాగర సిద్ధాంతం నుంచి ఏమొస్తుంది, స్క్వేర్ అప్లై చేస్తాం కదా, ఈ విధంగా వచ్చేస్తుంది, అంటే ఈ విధంగా. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకుని నేను ఏం చేస్తున్నానంటే ఈ సమీకరణం లోపల సమీకరణం 1, ఓకేనా, ఇది దీని లోపల అంటే ఈ B వాల్యూ ఉంది కదా, B² వాల్యూను దీని లోపల C² = A² + B² ఉంది కదా. సో దీంట్లో ఈ వాల్యూని ఏం చేస్తానంటే ప్రతిక్షేపిస్తాను. అప్పుడు ఏమవుతుందో చూడండి, C² = A² యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. B² వాల్యూ ఏముంది, ఇక్కడ 2A² ఉంది కాబట్టి 2A² అనేది రాశాను. ఇక్కడ చూడండి A² + 2A² మొత్తం చేస్తే ఎంత అవుతుంది, మామూలుగా 3A² అవుతుంది. ఓకేనా, నేను ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ స్క్వేర్ ఉంది కదా, ఈ స్క్వేర్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా, స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది మనకు, ఏదైతే స్క్వేర్ లేదో దానికి √ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి C స్క్వేర్ తీసేసాను కాబట్టి C రాశాను. తర్వాత ఇక్కడ 3కి స్క్వేర్ లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది, √3 వస్తుంది. ఇక్కడ స్క్వేర్ ఉంది. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ తీసేసాను అంటే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ √ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి అతః కేంద్రిత ఘనంలో కర్ణం వెంబడి ఉన్నటువంటి కణాల యొక్క వ్యాసార్థం.
ఓకేనా, అంటే కర్ణం సి కదా, అందుకే సి ఈక్వల్ టు అని పెట్టాము. ఇక్కడ 4r అంటున్నాం. ఇది ఎట్లా వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి హాఫ్ అంటే మామూలుగా పరమాణుకు సంబంధించి హాఫ్ని ఏమంటారంటే వ్యాసార్థం అంటాం. సో ఈ కణాల యొక్క వ్యాసార్థం అంటున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది ఆర్. ఓకేనా, సో ఇది ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి మళ్ళీ దీంట్లో మళ్ళీ ఉంటాయి కదా, ఆరు తర్వాత ఆర్, సగం పార్ట్ ఆరు సగం పార్ట్ ఆరు, మొత్తం ఎన్ని అయ్యాయి అంటే 4 అయ్యాయి. 1 2 3 4. ఓకేనా, 4 కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తాను 4r అని రాయడం జరిగింది. ఓకేనా, అదే అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, కర్ణం వెంబడి సి వెంబడి ఉన్నటువంటి కణాల యొక్క వ్యాసార్థం వచ్చేసరికి 4r అని ఎందుకు అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఆరు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకో ఆరు, అంటే 2 ఆరు అయిపోయి మధ్యలో పరమాణు ఉంది కదా, దీనికి సంబంధించి సగభాగంలో ఒక ఆరు వస్తే ఒక ఆరు, మొత్తం ఎన్ని అయ్యాయంటే 4 ఆరు అయింది కాబట్టి సి ఈక్వల్ టు 4r అవుతుంది. సమీకరణం 3గా తీసుకున్నాం. ఓకేనా, సో సమీకరణం 2 మరియు సమీకరణం 3లో చూస్తే ఇక్కడ ఎడమ వైపు మొత్తం సీలే ఉన్నాయి, అంటే కర్ణం గురించి ఉంది కాబట్టి. సో నేను ఏం చేస్తానంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఇవి 2 సమానం అయితే ఇవి 2 సమానం కాబట్టి √3a ఈక్వల్ టు 4r. నాకు కావాల్సింది ఏ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను 4r ఇదాన్ని నేను ఏం చేస్తున్నాను కిందికి తీసుకొస్తాను. ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది భాగానంలోకి వస్తుంది కాబట్టి ఈ విధంగా √3 అవుతుంది. ఓకేనా, ఇది సమీకరణం 4 అని తీసుకున్నాను. ఓకేనా, సో ఇక్కడ చూడండి a ఈక్వల్ టు 4r √3, దీని సమీకరణం 4. ఓకేనా, ఏ విధంగా వచ్చిందో చెప్పాం కదా ఇంతకుముందు. సో ఇక్కడ చూడండి మనం ఘనం యొక్క ఘన పరిమాణం. ఓకేనా, సామాన్య ఘనం లెక్కనే ఉంటుంది కానీ కొద్దిగా చేంజ్ ఉంటుంది. మామూలుగా ఘన పరిమాణం ఏమొస్తుందంటే పొడవు, వెడల్పు, తర్వాత ఎత్తు ఏ కాబట్టి ఏమవుతుంది a³ అవుతుంది. a³ అంటే ఏ వాల్యూ ఎంత ఉంది మనకు యాక్చువల్లీ 4r/√3. ఓకేనా, a³ కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేశాను, ఈ వాల్యూ ఉంది కదా దీనికి క్యూబ్ చేశాను, 4r/√3 క్యూబ్ చేశాను. ఓకేనా, దీన్ని సూక్ష్మీకరిస్తే ఏమవుతుందంటే a³ ఈక్వల్ టు ఇక్కడ 4 ఉంది కదా, ఎన్నిసార్లు ఉందంటే 3 సార్లు ఉంది కాబట్టి 1 2 3. ఓకేనా, 3 ఉంది, r³ రాసేసాను. ఓకేనా, ఇక్కడ చూడండి 4 4 16 16 4 64. ఓకేనా, 64 r³ ఇస్తాను. సో ఇక్కడ చూడండి మామూలుగా ఇది ఈ విధంగా అవుతుంది కదా, √3 క్యూబ్ అవుతుంది. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, √² రాసుకొని తర్వాత √3 కూడా రాసుకోవచ్చు. ఇవి రెండు అనేది దీనికి సమానం కదా. సో నేను యాస్టిస్గా ఇది కూడా ఆ విధంగానే రాశాను. సో రాసేసి నేను ఏం చేశాను, ఈ స్క్వేర్ ఈ √, అనేది క్యాన్సిల్ చేశాను. తర్వాత √3 అనేది యాస్టిస్గా ఉంది. సో మొత్తం చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి a3 ఈక్వల్ టు 64 r3/3 √3 అవుతుంది. ఓకేనా, ఇది ఘనం యొక్క ఘన పరిమాణం. ఇది సమీకరణం 5 అంటున్నాం. ఓకేనా, ఇది దేని నుంచి వచ్చిందంటే సమీకరణం 4 నుంచే వచ్చింది. ఇది a³ అంటే దీన్నే 3 సార్లు తీసుకున్నాను. ఓకేనా, సో మనకి ఎంత వచ్చిందంటే 64 r³ √3 వచ్చింది. ఓకేనా, ఇది ఘనం యొక్క ఘన పరిమాణం. నెక్స్ట్ వచ్చేసరికి అంతర్కేంద్రిత ఘనంలో ఉన్నటువంటి పరమాణువుల యొక్క ఘన పరిమాణం. ఓకేనా, మనకి ఇంతకుముందు చెప్పాను కదా అతఃకేంద్రిత ఘనం యూనిట్ సెల్ యొక్క దానిలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య ఎంత అని చెప్పాము, 2 అని చెప్పాము. ఫస్ట్లోనే చెప్పాను చూడండి, మూలలు కలుపుకొని 1 అవుతుంది, మధ్య భాగంలో 1 కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. సామాన్య ఘనంలో మాత్రం 1 ఉంటుంది, దీంట్లో ఎన్ని ఉంటుందంటే 2 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మామూలుగా పరమాణుకు సంబంధించి వాటి యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా ఏంటంటే 4/3 πr³ అవుతుంది. ఓకేనా, 4/3 πr³ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే పరమాణువులు, సో 2 ఉన్నాయి కాబట్టి దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, 2తోని మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, ఇది అంతఃకేంద్రిత ఘనంలో ఉన్నటువంటి పరమాణువుల యొక్క ఘన పరిమాణం. ఓకేనా, ఇది ఘన యూనిట్ సెల్ యొక్క ఘన పరిమాణం. ఓకేనా, ఇది మొత్తం ఉంటుంది, దానిలో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే కూర్పు సామర్థ్యం అనేది
కనుక్కుంటాం. ఓకేనా. కూర్పు సామర్థ్యానికి ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, యూనిట్ సెల్లో ఉన్నటువంటి 2 గోళాలు ఆక్రమించిన ఘన పరిమాణం, అంటే ఈ 2 పరమాణువులు ఆక్రమించినటువంటి ఘన పరిమాణం. సో ఇదనమాట. ఓకేనా, ఇది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూనిట్ సెల్ మొత్తం ఘన పరిమాణం అంటే ఇది. ఓకేనా, పొడవు వెడల్పు ఎత్తు ఇంటూ 100. ఓకేనా, కూర్పు సామర్థ్యాన్ని 100లో చెప్తాం, అంటే పర్సంటేజ్లో చెప్తాం కాబట్టి ఇంటూ 100గా చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈ విధంగా యాస్టీస్గా పెట్టేస్తాను. తర్వాత వచ్చింది కదా యూనిట్ సెల్ యొక్క ఘన పరిమాణం, ఈ విధంగా తీసుకొచ్చాను ఇంటూ 100. ఓకేనా. సో నేను ఏం చేస్తున్నానంటే 4 × 8 కాబట్టి 8 వేసేసి ఇక్కడ 3 వేసేసి πr³ వేసాను. తర్వాత ఇక 64 r³ తర్వాత బై √3 × 100. ఓకే, ఇది యాక్చువల్లీ చేస్తే మొత్తం ఎంత వస్తుందంటే 68% వస్తుంది, అంటే 67.9 వస్తుంది. సో ఇది ఇక్కడ పక్కన చేశాను చూడండి. సో ఇక్కడ రాసిన అంతవరకు రాసిన కరెక్టే. సో ఇక్కడ చూడండి 8 ఉంది కదా, 8 వచ్చింది, 8 రాశాను. ఇది ఎక్కడ ఉంది, కింద ఉంది. సో నేను కిందికి రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి πr³ 8 పక్కనే రాశాను, r³ తర్వాత ఈ 3 అనేది ఇక్కడ పైకి వచ్చేస్తుంది. ఓకేనా, 3 √3 అవుతుంది. తర్వాత ఈ 3 అనేది ఇక్కడ 3 వచ్చింది, 64 ఉంది కదా, 64 వచ్చింది, r³ వచ్చింది. ఓకేనా. సో ఇది ఇంటూ 100 చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి 8 8 64 అవుతుంది. ఓకేనా, r³ క్యాన్సిల్ అయిపోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత 8 ఉంది కదా, మామూలుగా ఎంతలో పోతుంది అంటే మామూలుగా